అమ్మా నమస్తే అమ్మా. అది ఏపీలో ఇవాళ ఒక ఇన్సిడెంట్ జరిగింది, చిన్న పాపది. అది ఎట్లా అమ్మా కూటమి ప్రభుత్వంలో మనం ఎట్లా తీసుకోవచ్చు? కూటమి ప్రభుత్వానికి దానికి సంబంధం ఏముంది? అసలు ప్రభుత్వాల జోలు ఎందుకు వెళ్తారు? తీసుకెళ్ళినోడు ఎవరు? అసలు గురుకుల పాఠశాలలు అంటే గురుకుల పాఠశాలలలో అంత భద్రత లేదా, అంత సెక్యూరిటీ లేదా? అంటే వార్డెన్లో ఏమైనా ఇటువంటి రాజకార్యాలు జరిపిస్తున్నారా? ఇటువంటి రాష్ట్రాలలో ఏమైనా జరిపిస్తున్నారా? గురుకుల పాఠశాలలో లేకపోతే అమ్మాయిల బ్రోతల్ హౌస్లో అర్థం కావట్లేదు. ఒక ఆడపిల్లని తాత అంటూ మా మామ అంటూ వస్తే అలా ఎలా బయటికి పంపించారు? గురుకుల పాఠశాలల్లో ఏదో తల్లిదండ్రులు ఉంటో లేకో, తల్లి ఉంటే తండ్రి లేకో, తండ్రి ఉంటే తల్లి లేకో, ఏదో కులం తక్కువ షెడ్యూల్లో గురుకుల పాఠశాలలో జాయిన్ చేసుకుంటారు. వాళ్ళు చదువుకొని మంచి లైఫ్లు ఇవ్వాలి, కానీ ఇలా ఎవడొస్తే వాడిని పంపించి పొదల్లోకి అడవుల్లోకి పంపిస్తారా వాళ్ళు? ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి వార్డెన్ 4 పీకితే నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు నిర్లక్ష్యం ఎవరిదమ్మా అంటే గురుకుల పాఠశాలలో లేక అధికారులు అంటే 3 సార్లు జరిగింది అంటున్నారు ఇన్సిడెంట్. ఆయన 3 సార్లు తీసుకెళ్ళాడు అంటున్నారు. అలా ఎలా పంపిస్తారు? ఫస్ట్ అసలు రీజన్ లేకుండా. అతను నిజంగా ఆ అమ్మాయికి అతనికి ఉన్న రిలేషన్షిప్ ఏంటి? ఈ అమ్మాయి ఎలా వెళుతుంది? వెళితే ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇంటికి తీసుకెళ్ళాలి. ఏదైనా పండుగ ఉంటే, ఏదైనా పబ్బం ఉంటే ఇంటికి తీసుకెళ్ళాలి. అంతేగాని పొదల్లోకి అడవుల్లోకి ఇళ్ళలోకి వాటిలోకి తీసుకెళ్తారా? అదేంటంటే వాష్రూమ్ అంటాడా వాడు? వాష్రూమ్ అడవుల్లోకి వెళ్తారా? గురుకుల పాఠశాలలు ఎందుకు పెట్టింది? అమ్మాయిలకి సెక్యూరిటీగా, అమ్మాయిలు చదువుకోవడానికి కదా పెట్టింది. తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళని కోల్పోయినటువంటి అమ్మాయిలని ఇలా హాస్టల్స్లో జాయిన్ చేసి, ఇటువంటి గురుకుల పాఠశాలలో జాయిన్ చేస్తే ఇటువంటి అత్యాచారాలు, ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతుంటే మరి వాళ్ళని ఇంకేమనాలి అంటే, తుని నియోజకవర్గ పోలీసులకు ఒకటే చెప్తున్నా, ఫస్ట్ వాడిని లోపలేసి తోవండి, వార్డెన్ని పట్టుకోండి, నిజాలన్నీ బయటకు వస్తాయి. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇట్లాంటి ముందు జరగకుండా ఏమీ లేదు. ఆడపిల్లలు అనుకుంటున్నారా లేకపోతే ఎవరు అనుకుంటున్నారో అర్థం కావటం లేదు. కానీ ఇది మాత్రం ప్రభుత్వం ఏం లేదు, వాడిని తోవడం లోపలేసి, ఎందుకు నువ్వు వెళ్ళావు, ఏంటి నీకు అమ్మాయికి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఏ రిలేషన్షిప్ మీద వెళ్ళి 2-3 సార్లు బయటికి తీసుకొచ్చి ఇటువంటి అఘాయిత్యాలకి, అత్యాచారాలకి పాల్పడుతున్నావు. తర్వాత ఆ వార్డెన్ని మరి అతను జెంటా లేకపోతే లేడీ వార్డెనా ఎవరో అనేది చూసుకుని వార్డెన్ కూడా 4 తోమితే అన్నీ బయటకు వస్తాయి. ఇది మీడియా పరంగా బయట పెట్టాలి. తోమతం కూడా మీడియా పరంగా తోమాలి. ఆ వార్డెన్ పట్టుకోవడం కూడా మీడియా పరంగా పట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఏం నిజాలు వస్తాయి? వీళ్ళకి, ఈ ముసలతనికి ఆ అమ్మాయికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, అసలు ఎక్కడ రిలేషను? ఆ రిలేషన్ అడ్డం పెట్టుకొని ఇతను 2-3 సార్లు గురుకుల పాఠశాల నుంచి బయటికి ఎలా తీసుకెళ్తున్నాడు? ఇవి గురుకుల పాఠశాలలా లేకపోతే ఇంకేమైనా ఆశ్రమాలా అని నేను అడుగుతున్నాను. పాఠశాలలని, గురుకుల పాఠశాలల వార్డెన్లని అడుగుతున్నాను. తుని పోలీస్ స్టేషన్లో పోలీసులను అడుగుతున్నాను. పోలీసులకి ఇవన్నీ తెలియవు. జరిగిన తర్వాతే పోలీసులు వస్తారు, కానీ ముందులే ఊహించుకొని ముందులే పసిగట్టుకొని రాలేరు కదా. వచ్చినప్పుడు నిజాలు తెలుసుకోవడం కోసమైనా ఒక 3rd డిగ్రీ అనేది ఒకటి ఇంతకు ముందు ఉండేది. 30-35 ఏళ్ల క్రితం 3rd డిగ్రీ ఉండేది. మరి ఇప్పుడు ఆ డిగ్రీలు ఎడిపోయినాయో కానీ ఇటువంటి అత్యాచారాలు, ఇటువంటి అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. ఆ 3rd డిగ్రీ అనేది మళ్ళీ మొదలైతే వీళ్ళందరూ చక్కగా అవుతారు.